ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి, వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 4, 5, 6వ తేదీల్లో ఈ 3 రోజుల్లో వీరి యొక్క దినఫలాల ప్రకారం మీకు జరగబోయేది ఇదే. అయితే ఒకరు మిమ్మల్ని శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా, మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. టార్గెట్ చేయబోతున్నారు. అయితే ఏం జరగబోతోంది, ఒకరు టార్గెట్ ఎందుకు చేయబోతున్నారు, అలాగే ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క కన్యరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా వీడియో ఒక నోటిఫికేషన్ అనేది అప్పుడే మీకు రాబోతూ ఉంటుంది. సో నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి, మరీ ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక మనం ఈ వీడియోలో మాట్లాడకపోతుంది కన్యరాశి గురించి. కన్యరాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ యొక్క కన్యరాశి వారిలో అధికంగా ఉంటుంది. అది కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్య రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 4, 5, 6వ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు సభ్యుల వల్ల కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి వల్ల ఏమాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపించబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పని చేసే చోట కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేసి మోసం చేస్తాడు. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే, ఏ డెసిషన్ తీసుకునే సమయంలో అయినా సరే ఖచ్చితంగా 1కి 2 సార్లు, 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతర వ్యాపారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అసలు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది. సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కన్యరాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం కన్యరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తోంది. అలాగే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం చూస్తే గనక విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే రియలైజ్ అయితే శూన్యం. అంటే మీకు రియలైజ్ అయితే రావడం లేదా, దానికి సంబంధించినటువంటి మీరు చాలా ప్రయత్నాలు ముహూర్తం చేస్తారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ అయితే చెప్పలేం.
బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం, గుడ్ న్యూస్ అని చెప్పలేం. అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం కన్య రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో లోతైన జాగ్రత్తలు, తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వామ్య విషయంలో ఎక్కువగా ఎత్తైన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. మనస్పర్ధల కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తుతాయి. ఇక మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్య రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడడం, అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఏవైనా లోన్స్ కోసం మీరు అప్లై చేస్తే అవి శాంక్షన్ అవుతుందా లేదా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఏదైనా సొంత ఇంటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేయాలి అని మనసులో అనుకుంటున్నారు. అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకుపోయి ఉంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం మీడియేటర్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో దినఫలాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. అయితే వారు మీ యొక్క కాల్ని కూడా లిఫ్ట్ చేయడం లేదు. దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాము ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బు చెల్లిస్తామని చెబుతున్నారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే ఇక కన్య రాశి వ్యక్తులకు చెందినటువంటి స్నేహితులు కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కలుసుకోవడం విషయంలో కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ వేసుకున్నా కూడా ప్లాన్ అనేది సక్సెస్ అవ్వడం లేదు. అయితే 3 రోజుల దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులు కలుసుకునే అవకాశం అయితే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం కనిపిస్తోంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ 4, 5, 6వ తారీఖుల్లో కన్య రాశి వారిని ఒక వ్యక్తి టార్గెట్ చేయబోతున్నారని అనుకున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు బాగా నమ్మిన వ్యక్తి. మీరు అసలు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తారని, మిమ్మల్ని టార్గెట్ చేస్తారని కూడా మీరు కలలో కూడా ఊహించి ఉండరు. సో అలాంటి వ్యక్తి అంటే మీకు ఎంతో శ్రేయోభిలాషి అని మీరు అనుకుంటున్న వ్యక్తి, మీ మంచి కోరే వ్యక్తి అని మీరు అనుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు ఏదైనా వాగ్వాదాలు జరుగుతున్నా, ఏమైనా కొత్తగా ప్రారంభించాలి అనుకున్నా ఈ సమయంలో ఆచితూచి అడుగులు వేయాలి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారి మనసు బాధ పెట్టకుండా మీరు ఏ నిర్ణయాలైనా తీసుకోండి, ఏ విషయాల్లో అయినా సరే ముందుకు వెళ్ళండి. కానీ అది ఎవరు ఏంటి అనేది మీరు జాగ్రత్త పడాలి. ఈ సమయంలో మీరు ఆ జాగ్రత్త పడితే మీకు జీవితంలో మళ్ళీ ఇలాంటి సమస్య ఎదురు కాదు. కాబట్టి మీరు ఎవరిని బాధ పెట్టకండి. ఏ పని చేస్తున్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేసిన దానిలో మీరు మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, ఇలాంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి ఎవరిని బాధ పెట్టకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేది మీరు 1కి 10 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. మరీ ముఖ్యంగా ఏవైనా వాగ్వాదాలు జరుగుతున్నా, ఏదైనా వాదనలు జరుగుతున్నా కన్య రాశి వారు వారిద్దరి మధ్యకి అసలు వెళ్ళకండి. అలా మీరు ఒకవేళ వెళితే ఆ గొడవ చిలికి గాలివానలా మారి చివరికి గొడవ జరుగుతుంది మీకోసం. గొడవ పెట్టిందే నువ్వు అన్నట్టుగా మీ వైపుకి ఎదురు తిరుగుతారు. కాబట్టి ఈ విషయంలో మీకు చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వారు ఏ విషయంలో అయినా సరే తొందరపడి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా అందరితో మాట్లాడుతూ ఉంటారు. అది అందరూ తీసుకోలేరు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మీ సలహాలు ఇవ్వండి, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎవరైతే మీ మాటల్ని చువుక్కుమనేలా బాధ పెట్టేలా ఉంటాయి అని అనుకుంటారో అలాంటి వారికి మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ని చూయించకండి. వారితో ఎంత మితంగా మాట్లాడితే మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. లేదంటే లేనిపోని ప్రమాదాలని కొని తెచ్చుకున్నవారు అవుతారు. సో చూసారు కదండి, కన్య రాశి వారికి ఈ వీడియోలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు అనేది మీరు కనిపెట్టాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్